సో టుడే టాపిక్ వచ్చి హౌ టు చూస్ ద రైట్ కాలేజ్ అండ్ బ్రాంచ్, రైట్. సో రైట్ కాలేజ్ రైట్ బ్రాంచ్ అనేది ఏముండదండి, స్టూడెంట్ చాయిస్, పేరెంట్ చాయిస్. ఫస్ట్ అంటే మనకు ఒక రోడ్ గీసారు కదా చిన్నప్పటి నుంచి, 10th అయిపోగానే ఎంపీసీ తీసుకోవాలి, ఎంపీసీ తీసుకోగానే ఇంజనీరింగ్ చదవాలి. ఎందుకంటే మన పక్కింటి వాళ్ళు చదివారు కదా, 10th అయిపోగానే ఎంపీసీ తర్వాత ఇంజనీరింగ్. ఓకే, బైపీసీ అయిపోయింది, బైపీసీ అయిపోగానే ఏం చేయాలి, ఎంబీబీఎస్. అది కూడా ఎందుకంటే మా అక్కో చెల్లో తమ్ముడు ఎవరో ఒకరు చదువుంటారు కదా, అలా డిసైడ్ చేశారండి. సో ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. 2025లో ఆల్మోస్ట్ 1,00,000 మంది ఇంజనీరింగ్ జాయిన్ అయితే 90,000 మంది సిఎస్సి రిలేటెడే జాయిన్ అయ్యారు. ఏఏ అని, డేటా సైన్స్ అని, ఏఎంఎల్, ఇలా ఒక 10+ సిఎస్సి స్పెషలైజేషన్సే జాయిన్ అయ్యారు. ఇంజనీరింగ్లో 40 స్పెషలైజేషన్స్ ఉన్నాయి నాయన అని చెప్తే ఎవరు వినరు, ఓన్లీ సిఎస్సి, ఈసీఈ, దానికి మించి ఎవరు ఇట్లా. గత 10 ఏళ్ల నుంచి మెకానికల్ సివిల్ జాయిన్ అయినోడే లేడు. 2030లో మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, కెమికల్ ఇంజనీరింగ్ కావచ్చు, బయోమెడికల్ కావచ్చు, బయో ఇన్ఫర్మేటిక్స్ కావచ్చు, టెక్స్టైల్ కావచ్చు, చాలా ఇంజనీరింగ్ స్పెషలైజేషన్స్కి మంచి జాబ్స్ ఉంటాయి, బెటర్ దాన్ దిస్ సిఎస్సి వాళ్ళ కోసం. ఎందుకంటే మీరు అంటున్నారు కదా ఏ వస్తుంది జాబ్స్ పోతాయని, ఏ వస్తే జాబ్స్ పోతాయి, జాబ్స్ వస్తాయి కూడా, బట్ లిమిటెడ్ అండి. జనరల్గా ఇండియాలో 1 crore స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేషన్ అయితే ఫినిష్ చేస్తున్నారు. మనకి 1 crore ప్లస్ 10th క్లాస్, 1 crore ప్లస్ ఇంటర్మీడియట్ ఎవ్రీ ఇయర్ అవుట్పుట్ ఉంటుంది. ఇండియా చాలా పెద్ద కంట్రీ. ఇండియాలో, ప్రపంచంలోనే ఇండియా చాలా పెద్ద ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉన్నటువంటి కంట్రీ అండి. సో ఈ కంట్రీలో ఇంతమంది, ఇన్ని లక్షల మంది ఎవ్రీ ఇయర్, ఈవెన్ సరే మన ఆంధ్ర తెలంగాణ తీసుకుంటే 10th క్లాస్ వచ్చి 10 లక్షల మంది దాకా చదువుతారు, ఇంటర్మీడియట్ వచ్చి 8 lakhs పీపుల్ దాకా పాస్ అవుతారు. వాళ్ళు యూజీకి వచ్చేసరికి ఇంజనీరింగ్కి ఒక 3 lakhs మంది మనకు తెలంగాణలోనే సీట్స్ ఉంటాయన్నమాట. ఎగ్జామ్ రాసేది ఎంసెట్, బైపీసీ వాళ్ళు 1,00,000 మంది, ఎంపీసీ వాళ్ళు 2 లక్షల మంది రాస్తారు. వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్కి వెళ్తారు, నాన్ ఇంజనీరింగ్ కూడా వెళ్తారు. నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి మనకి ఆల్మోస్ట్ 1100 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో. ఒక ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ 700 కాలేజెస్ ఉన్నాయి అనమాట. రకరకాల డిగ్రీలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఈబీ ప్రకారం కొత్త బ్రాంచెస్ కూడా వచ్చినాయి. బట్ 90% స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో సిఎస్సి మళ్ళీ ఏఎంఎల్. అరే ఏఎంఎల్ అందరూ చదవలేరురా, మ్యాథ్స్ బాగా రావాలి, మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే జాయిన్ అవ్వండి అంటే లేదు. మనకి పేరెంట్స్కి ఎక్కువగా ఎవరేది వినిపిస్తే అదే కదా. సో అందరూ ఏఎంఎల్ అంటున్నారు, మాకు ఏఎంఎల్ కావాలి. డేటా సైన్స్ అంటున్నారు, డేటా సైన్స్ కావాలి. బట్ అది నువ్వు చదవగలవా? పోనీ నువ్వు జాయిన్ అయ్యే కాలేజీలో ఒక 1 year తర్వాత, 2 years తర్వాత నేను ఏఎంఎల్కి కరెక్ట్ కాదు అంటే చేంజ్ అవ్వడానికి అక్కడ ఆ స్కోప్ ఉందా? ఉండదు. ఎందుకంటే అటానమస్ కాళ్ళు ఆ ఛాన్స్ ఉండదు, నార్మల్ ఇంజనీరింగ్ కాళ్ళు, అఫిలియేటెడ్ కాళ్ళు ఆ ఛాన్స్ ఉండదు.